ఎవ్రీ మార్నింగ్ వీఆర్ బోర్న్ అగైన్. ప్రతిరోజు ఉదయం మనం మళ్ళీ జన్మిస్తాం. ఈ మాట చెప్పింది గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుని కథ చాలా ప్రేరణతో కూడుకున్నది. గౌతమ్ బుద్ధుడు సిద్ధార్థుడు అనే రాజకుమారుడిగా కపిలవస్తు అనే నగరంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి ఆడంబరంలో పెరిగినప్పటికీ అతని మనసులో ప్రశ్నలు మరియు కుతూహలం పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు రాజమహల్ని విడిచి బయటికి వెళ్ళినప్పుడు అతను మూడింటిని చూశాడు. ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని, ఒక మృతదేహాన్ని. ఈ దృశ్యాలు చూసిన సిద్ధార్థుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. అసలు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ కష్టాలని అధిగమించడానికి మార్గాలు ఏమిటి అని ఆలోచించడం సాగించాడు. ఆ తర్వాత సిద్ధార్థుడు తన కుటుంబాన్ని, రాజ్యం, సంపదలను వదిలి ఆధ్యాత్మిక మార్గం వెతుక్కుంటూ వెళ్ళాడు. అనేక గురువులను ఆశ్రయించి ధ్యానం మరియు తపస్సులతో ఎన్నో సంవత్సరాలు గడిపాడు. చివరికి బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అతనికి సత్యజ్ఞానం లభించింది. ఈ జ్ఞానంతో గౌతమ్ బుద్ధుడిగా మారాడు. ఆయన మానవ జాతికి 4 సత్యాలను తెలిపాడు: దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖానికి పరిష్కారం మరియు దుఃఖాన్ని అధిగమించేందుకు అష్టాంగమాలు. బుద్ధుడు తన జీవితాన్ని ప్రజలకు సద్గుణాలు, సత్య, అహింస మరియు ప్రేమను నేర్పడంలో గడిపాడు. ఆయన ఉపదేశాలు కేవలం ధర్మాన్ని మాత్రమే కాకుండా సుఖాన్ని, శాంతిని పొందేందుకు మార్గాన్ని చూపించాయి. బుద్ధుని సందేశాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి, బౌద్ధ మతానికి పునాది అయ్యాయి. బుద్ధుడు మన మానవ జాతి మీద వేసిన ముద్ర ఇప్పటికీ ఎప్పటికీ చెరపలేనిది.